మన ఏపీ పాలిటిక్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రాజకీయాల్లోకి రానియము అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏపీ పాలిటిక్స్ కాదు, ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంలో కూటమిలో ఆయన ఒక పార్ట్. అర్థమైందా? ఇక్కడికి రానివ్వనంటానికి వీళ్ళెవరు, అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు వీళ్ళని, అది తెలుసుకోవాలి ముందు. డిప్యూటీ సీఎం గారు పార్టీ పెట్టింది, జనసేన పార్టీ పెట్టింది తెలంగాణలో. తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ పెత్తందారులు దుర్మార్గాలు దోపిడీలు చేస్తుంటే వాళ్ళని అరికట్టడం కోసం పుట్టింది జనసేన పార్టీ తెలంగాణలో. అనుకోకుండా ఆయన అక్కడికి వెళ్తాం, ఏపీలో పోటీ చేయటం. అంటే ఆయన కోటింగ్ ఉంది ఏపీలోనే కదా. ఓటింగ్ ఉందని ఏపీలోనే ఎందుకంటారు మీరు? ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఉంది. మీరు అలా కాదు, ఆయన ఓటు హక్కు ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఓటు హక్కు ఉంది ఇక్కడ. ఓటు హక్కు ఇంతకు ముందు ఇక్కడ ఉండేది, మరి అక్కడ షిఫ్ట్ చేశారేమో కానీ ఫస్ట్ తెలంగాణలో ఉండేది ఆయన ఓటింగ్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉండేది. మరి అక్కడ షిఫ్ట్ చేసుకోవడం జరిగిందో ఏమో కానీ ఓటింగ్ ఎక్కడున్నా మన ఇండియాలో మనం పోటీ చేయొచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు మోడీ గారు ఇక్కడ పోటీ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేసుకోవచ్చు. ఎలక్షన్ అనేది పోటింగ్ అనేది ఎక్కడ మనం చేసుకోవచ్చు పోటింగ్. అది ఇంకోటి ఏంటంటే రావద్దంటానికి మీరెవరు? ఆయన అన్నది ఎవరు? నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. అర్థమైందా? దయచేసి అయ్యా గుర్తుపెట్టుకోండి, మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు పరిష్కరించారు అవి? అర్థమైందా? తెలంగాణ గడ్డ మీదే 150 మందితో పుట్టింది జనసేన పార్టీ. ఆయన ఎన్నో నిన్నగాక మొన్న కొండగట్టు 35 కోట్ల 19 లక్షలు రూములు కట్టుకోవడానికి, 99 రూములు కట్టుకోవడానికి ఆయన డొనేషన్గా తిరుమల దేవస్థానం నుంచి ఇప్పించారు. ఒకటి కాదు, ఏ పేదలకు సినిమా ఫీల్డ్లో కానీ ఎన్నో సేవలు చేస్తున్నారు. మీరు ఆయన అంటున్నారు కదా, ఒకసారి మీరు ఏ సేవా కార్యక్రమాలు చేశారు? 10 లక్షలు పెడతారు పెట్టుబడి రాజకీయం మీకు ఒక వ్యాపారం అయిపోయింది. ఒక 100 కోట్లు సంపాదించుకోవాలి. ఇట్లాంటి తప్ప దయచేసి ఆయన్ని ఆపకండి. అర్థమైందా? ఆయన పేద ప్రజల కోసం ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, దేశం మొత్తం తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. మీరు ఎక్కడో బంగ్లాదేశ్ రోగిల్ని, పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ పెట్టుకుని మీరు వాళ్ళ చేత ఓటింగ్ కోసం వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. దయచేసి ఇట్లాంటి మానుకుని ఒక మంచి నాయకుడు, ఆయనకి పేర్లు పెట్టకండి. తెలుసు, మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు, ఆయన సొంత డబ్బులతో కార్యక్రమాలు చేస్తున్నాడు. అర్థమైందా? ఆయన ఒక రూపాయి తీసుకోడు. ఆయనకు వచ్చే జీతం కూడా ఇవాళ పేద విద్యార్థులకి, అనాథలకి ఇలా అనేక రకాలుగా పంచిపెడుతున్నాడు. ఇవాళ ఏపీలో ఎన్ని పనులు చేస్తున్నారు? ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులు, ప్రధానమంత్రి కూడా చేయలేని పనులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎక్కడ ఏ ఊరికి ప్రాబ్లం ఉంటే ఆ ఊరికి వెళ్తున్నారు, ఆ ఊరిలో రోడ్లు వేపిస్తున్నారు. నక్సలైట్లు తిరిగే చోటకి ఏ నాయకుడు వెళ్ళలేడు. అట్లాంటి చోట్లకి వెళ్ళి పేద ప్రజలకు వసతులు కల్పించాడు. డోలు కట్టుకుని వచ్చేవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఇవాళ రోడ్లు వేయించారు. దారి తెలియలేని వాళ్ళకి బ్రిడ్జీలు వేయించారు. ఒకటే జంతువులకి ఇప్పుడు మన రోడ్ల పక్కన వాటర్ తాగటం, నీళ్లు తాగడం కోసం ట్యాంకులు కట్టిస్తున్నారు. స్పోర్ట్స్లో గెలిచిన పిల్లలకి 5 లక్షల చొప్పున తన అమౌంట్ ప్రజెంటేషన్ చేశాడు. ఒక పాప రోడ్డు అడిగితే సాయంత్రానికల్లా రోడ్డు వేయించాడు. ఎవడన్నా వేయిస్తాడా? దాంట్లో మిగిలితే దీంట్లో మిగిలితే ఆయన దోసుకునే వాళ్ళు మీరు. ఆయన జోలికి రావద్దు, ఆయన్ని అనొద్దు. అంటే జనసేన పార్టీ కాదు, ఏ ప్రజానీకం ఒప్పుకోరు. అర్థమైందా? పేద ప్రజల కోసం పుట్టినవాడు, అవతరించినవాడు పవన్ కళ్యాణ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఒకవేళ తెలంగాణకు వస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం నుంచే పోటీ చేస్తారా, లేకపోతే జనసేనగా పోటీ చేస్తారా? కూటమి ప్రభుత్వం చేస్తారు, జనసేన నుంచి చేస్తారు. ఏది చేసినా, ఎవరితో చేసినా పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఒకటే. ఏ పార్టీతో ఉన్నా ఆయన ప్రజలకు న్యాయం చేయడం కోసం మాత్రం పోరాడతాడు. ఇది నాకు తెలిసిన 100% సత్యం. ఎవడు ఏ ట్రాక్లో వెళ్ళినా ఆయన ట్రాక్ మాత్రం మర్చిపోడు. అర్థమైందా? ఎవడు ఎన్నిక వాళ్ళైనా కట్ చేసుకుంటాడే కానీ ఆయన సిద్ధాంతాన్ని మాత్రం కట్ చేసుకోడు. ఎందుకంటే నేను ఆయనకన్నా ఇంతో అంత పెద్దోడిని ఆ దగ్గర ఉండి చూసా, సినిమా ఫీల్డ్ పరంగా చూశాను ఆయన్ని. ఎందుకంటే షూటింగ్లు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళందరూ వచ్చి షూటింగ్లు చేస్తుంటే వేరే హీరోల నుంచి సెక్యూరిటీ పెట్టి తరిమేస్తారు. ఈయన అలా కాదు. అమ్మ అరే వాళ్ళు చూస్తేనే కదా మనకు డబ్బులు వస్తాయి, అమ్మ మీరందరూ వచ్చి కెమెరా బ్యాక్ సైడ్ ఉండి చూడండి అని చెప్తాడు.
నేను తినే భోజనమే కార్మికులు అందరికీ పెట్టండి, ఏంటి తక్కువ ఖరీదు భోజనం పెడతారు, అట్లాంటిది అట్లా కాదు, నేను ఏం తింటానో వాళ్ళకి కూడా అదే పెట్టాలని చెప్తాడు. అట్లా సినిమా పెళ్ళి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆయన దానం ధర్మం అన్నీ చేస్తూనే ఉంటాడు. షూటింగ్లు సరిగ్గా చేయట్లేదని కెమెరామ్యాన్లు డైరెక్టర్లు కొంచెం వాళ్ళ మీద కేకలేస్తారు. అట్లాంటప్పుడు కూడా అరే వాళ్ళకి ఏదో ఇప్పుడు నేర్పుతారు. మీరు ఎలా వచ్చేస్తుంది, రోజు వచ్చి మీరు కెమెరా పట్టుకుంటారు, నేర్చుకుంటారు, మీకు వస్తుందా? అలాగే డైరెక్షన్ చేస్తున్నారు, మీకు వస్తుందా? వచ్చే వరకు వాళ్ళకి నేర్పండి, నేర్పి చేయించుకోండి. లేదు ఇవాళ కాదు రేపు చేయించుకోండి, కానీ వాళ్ళని తిట్టొద్దు, అర్థమైందా? వాళ్ళ కడుపు కొట్టొద్దు అనే టైప్లో మాట్లాడతారు ఆయన. ఎందుకంటే చాలా చాలా మంచి వ్యక్తి. దయచేసి మీకు మీడియాకి అందరూ చెప్తున్నాను, అట్లాంటి వ్యక్తి అనేవాడు నాకు తెలిసి ఎవరు లేరు, ఫ్యూచర్లో కూడా రాడు. ఎవడో ఒక మంచి పని చేస్తే వాడు దేవుడు అంటాం, ఈయన అన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఈయన ఏమనాలి? రాక్షసులు అంటున్నారు. అది అట్లాంటివి మానుకోవాలి, మర్చిపోవాలి దయచేసి. ఎవరిని ఈ రాక్షసులు దెయ్యబోత పిశాచులు మీరు మిమ్మల్ని ఎవరిని కూడా ఆయన వదలడు. ప్రజలకు ద్రోహం చేసే ఏ ఒక్కరిని కూడా వదలడం, అది ప్రజలకు మాత్రం న్యాయం చేస్తాడు. ముఖ్యంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి చెప్పేది ఏంటంటే, అసలు కాంగ్రెసు కమ్యూనిస్టులు మన దేశానికే సంబంధించిన పార్టీలు కాదు, అర్థమైందా? అదొకటి తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే, నిన్నటిదాకా జనసేన వేరే పోటీ చేస్తుంది, బీజేపీ వేరే పోటీ చేస్తుందని అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు సహకారంతో కలిసి పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తున్నారు అనగానే వీళ్ళకి భయం మొదలైంది. అందుకే వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఎందరు టార్గెట్ చేసినా ఆయన ఎవ్వరు ఆపలేరు, ఏమీ చెయ్యలేరు. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుండే ఆయన రథయాత్ర ప్రారంభించాడు, వారాహి. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ తప్పులు చేసుకుని మీ దోపిడీలు మానుకుని ప్రజాసేవ చేయటం నేర్చుకోండి, అర్థమైందా? 60 ఏళ్ళు పట్టింది తెలంగాణకి రాష్ట్రం ఏర్పడడానికి. ఇచ్చారా మీరు? ఎంతో కొట్లాడి ఎన్నో శవాల మీద ఇచ్చారు మీరు. ఏదో రాజకీయాలు చేయండి, ఏదో పాలిటిక్స్ చేయండి. మీలాంటి పాలిటిక్స్ ఆయన చేయడానికి రావట్లేదు. మీకు భయం మొదలైంది, మీరు ఓడిపోతున్నారు. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఓడిపోతారు, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ఓడిపోతారు, అర్థమైందా? ఈ దేశం భారతదేశ పార్టీ బీజేపీ, గుర్తుపెట్టుకోండి. మీరెవరో మాట్లాడితే హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒకటి అంటాడు. హిందువులు దేవతలు ఎంతమంది? 300 మంది అంటారు. అసలు మీరెవరు? మీ తల్లిదండ్రులు ఎవరు? అది తెలుసుకోండి ముందు. అరే మనం మన దేశాన్ని, మన మతాన్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాలని కించపరుచుకుంటే ఇంకెక్కడ విలువ ఉంటుంది? విదేశీయులకేమో వసతులు కల్పించి వాళ్ళ చేత ఓటింగ్ వేసి వెళ్తే ఎంతకాలం గెలుపుతారు మీరు? వాళ్ళు వెళ్ళిపోతారు ఇక త్వరలో, వాళ్ళ టైం వచ్చేసింది, వాళ్ళు పంపించే టైం అయిపోయింది. ఇంకా అప్పట్లాగా మేము ఊరుకోరు ఇక్కడ, అర్థమైందా? హిందూ బంధువులు ఎవరో కూడా పరాయి దేశీయుల్ని ఈ భారతదేశంలో ఉన్నెవ్వరు. గతంలో ఎన్నో దేశాలు మన మీద తిరుగుబాటు చేసి సర్వనాశనం వెళ్ళిపోయారు. ఇంకా చూస్తా కూర్చుంటామా? ఇంకా చూస్తా ఊరుకుంటామా? కళ్ళు తెరిశారు, భారతీయులు కళ్ళు తెరిశారు, హిందువులు కళ్ళు తెరిశారు, అర్థమైందా? బీజేపీ జనసేన గెలిపిస్తారు, భారతీయులు బాగుపడే రోజులు వచ్చినాయి. బాయ్. కేంద్ర బడ్జెట్ మళ్ళీ తెలంగాణకి అన్యాయమే చేసిందంటారు. అసలు ఏమంటారు, ఎందుకు కేంద్ర బడ్జెట్ తెలంగాణకే అన్యాయం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఉంది అంతే, అంత మించి ఇంకేమీ లేదు. ఓకేనా? అందని చెప్పేసి బాధపడాల్సింది, అన్యాయం చేసిందని బాధపడాల్సిన అంత అవసరం లేదు. ఇక్కడ ఉంది ఎవరు? తెలుగుదేశం సింహం. ఎవరు? రేవంత్ అన్న. కేంద్రాన్ని తొక్కుతాడు, కేంద్రం నుంచి బడ్జెట్ లాక్కుంటాడు. హైదరాబాద్ ఆదాయం ఉంది, హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగిస్తున్నాడు. దాచుకోవడం ఆయనకు అవసరం లేదు. సొసైటీలో వచ్చే ఆదాయం ఆయనకి సరిపోతుంది. బడ్జెట్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంతయా? ఇప్పుడు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ఉన్నది కాంగ్రెసే, కానీ ఉన్నది ఈ తెలంగాణలో ఉంది హిందువులు కూడా ఉన్నారు కదా. ఎందుకు అన్యాయం చేసినట్టే కదా? హిందూకు అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి అనడు, బీజేపీ అనదు, కాంగ్రెస్ పార్టీ అనదు. మనం అనుకోవటం తప్ప అన్యాయం చేసిందని ఏ లెక్కనంటావు నువ్వు చెప్పు? భయంకరమైన ఆదాయం ఉంది నీకు హైదరాబాద్. ఓకేనా? 60 సంవత్సరాల ఆంధ్రుల కష్టం హైదరాబాద్ ఆదాయం ఉంది. ఇంకేం కావాలి నీకు? ఉన్న 9 జిల్లాలు ఇక్కడ హైయెస్ట్ లెవెల్లో లేపుకోవచ్చు, హైయెస్ట్గా ఉపయోగించవచ్చు. తినకుండా దాచుకునే వాళ్ళు తినేవాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ సీనియర్లే అందరూ భయంకరంగా ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదు, జనానికి ఉపయోగిస్తున్నారు, ఉపయోగపడే పనులు చేస్తున్నాడు. రైతు బంధు రేపు మున్సిపాలిటీ అయిన కానీ ఒక్కొక్కరికి భయంకరంగా వేస్తానని మేసం మెలేజ్ చెప్పాడు. బాపులు పీపులు కాదురా నాయన నేడు రేవంత్ రెడ్డి అని కళాకాండగా చెప్పాడు. ఇంకేం కావాలి రెడ్డి గారికి? బాధపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కానీ హిందువులు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బాధపడతలేదు. మీరు బాధపడితే ఏం ప్రయోజనం అయ్యా? పనికి మాలిన లేదో మాటలు మాట్లాడారని చెప్పేసి కేంద్రంతో గొడవలు తెచ్చుకోడు, కేంద్రం నుంచి ఉపయోగపడేలా తెచ్చుకుంటాడు, ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుపూసలాగా తయారవుతాడు. రాహుల్ గాంధీకి వెనకమాలుండి నడుపుతాడు. దట్ ఈస్ రేవంత్ రెడ్డి. అదొక్కటి చాలు. ఓకే. అండ్ తెలంగాణలో మన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తెలంగాణలోకి రానియము అని చెప్పేసి అంటున్నారు. దేనికన్నా ఎవరన్నారు నాయకులు తెలంగాణ ఎవరు ఎవరు ఏ నాయకులు అన్నారు? మన కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు అన్నారా? మరి కాంగ్రెస్ అంటే పవన్ కళ్యాణ్కి పడదు. బీజేపీకి సపోర్ట్ చేస్తానని కళాఖండగా చెప్పాడు, చేస్తాడు. బీజేపీ తరఫున ఇక్కడ హైదరాబాద్ లో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు. జనసేన పార్టీ పుట్టిందే ఎక్కడరా బాబు అని కళాఖండగా ఇప్పటికీ చెబుతాడు. కాబట్టి ఆయన బీజేపీ పార్టీ తరఫున సపోర్ట్ చేస్తాడు, గెలిపిస్తాడు. అభివృద్ధి పరంగా, హిందూ పరంగా నలిగిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హిందువులు నలిగిపోతున్నారు అనే బాధ ఆయనలో ఉంది. అది పోగొట్టేటట్టు గట్టిగా కళాఖండగా ఉంది బీజేపీ అని చూపిస్తాడు, అంతే. అండ్ ఆంధ్రాలో నేను ఎప్పుడు పోటీ చేసినా డిప్యూటీ సీఎంఏ అవుతా, అదే తెలంగాణలో పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ప్లాన్ తో వస్తున్నాడని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఆయనకు అవసరం లేదన్నా, ఒక మాట చెబుతున్నా, ఆయనకు అవసరం లేదు. ఏపీలో రాజకీయం నేర్చుకుంటున్నాడు, ఏపీలో తన్నుకునే కుల వ్యవస్థని లైన్ లో పెడుతున్నాడు, కుల రాజకీయాలు వద్దనే ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఆయన శిష్యులకు కానీ మిగతా వాళ్ళకి కానీ. ఆయన్ని మిగతా కులంలో కూడా ఆయన అభిమాని, ఆయన ఆదరణ ఇచ్చేలాగా పైకి లెగుస్తున్నాడు. ఒక శిష్యుడిని, ఒక మాస్టర్ని ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తున్నాము. అట్లాగే సినిమాలు తీసుకుంటున్నాడు, బిజీగా ఉన్నాడు. ఆయనతో ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీడియా ముందుకు వచ్చాడు, వాళ్ళ తిరుపతి లడ్డు గురించి, ఆయన మీద వేసిన నిందల గురించి కళాఖండగా చెప్పాడు. చూసావా, మెదుటోడు ఎవడు నోరు తెరిచి మాట్లాడకుండా చెప్పాడు. నిన్న లేదు పద్ధతి అన్నాడు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు, పద్ధతి అంటే ఇదిరా బాబు అని లైన్ గా చక్కగా కూర్చున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పద్ధతి గురించి శుభ్రంగా నేర్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వెళ్ళిపోయారు పెళ్లికి. అమ్మో బెటర్ నాయన భీమవరం పెళ్లి చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఇది ఇంకేం ఉదాహరణ? ఇవాళ సంస్కారం పద్ధతి అన్నట్టయితే రాంబాబు గారిని కలవాలి జైలుకి వెళ్ళి, ఏదైనా ఇవాళ మళ్ళీ మీడియా ముందు మాట్లాడాలి. వీళ్ళు మీడియా మాట్లాడి విన్న తర్వాత ఇక వద్దురా బాబు పద్ధతి అనుకున్నాడు, నేర్చుకున్నాడు, శుభ్రంగా పెళ్లికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకేం కావాలి? అదే చాలు మాకు ఉదాహరణ. పద్ధతిగా వెళ్తుంది ట్రైను అని హ్యాపీనెస్ మాకుంది. అది మరి పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నాడన్న? ఆడ తప్పు లేదన్న, ఆడ తప్పు లేదు. దానికి తగ్గవన్నీ ఎమ్మెల్యే పరంగా పంపించాడు. ముందు రోజే జనసేన పార్టీ తరఫున జరిగింది. ఆ పార్టీ దానికి కూడా ఆయన రాలా, మీరు చూసారో లేదో. అక్కడి నుంచే వార్నింగ్ వెళ్ళింది. తగిన విధానం తగింది ప్రూఫ్ చేసుకోవాలని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి పెట్టాడు. కాబట్టి ఆయన అన్ని చోట్లకి తిరుగుతున్నాడు. మహిళా కమిషనర్కి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్ వెళ్ళి తిరుగుతున్నాడు. ఈ మధ్య మీడియా ముందు కనపడపోయినా, మీడియా వాళ్ళు మొన్న వెళ్ళినా కూడా మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. తప్పు దిద్దుకుని నా తప్పు లేదు అని పవన్ కళ్యాణ్ గారు నిలబడతామా లేదా తప్పుకోవడం అనేది ఆయన చేతిలో వదిలేసాడు. కాబట్టి కామ్గా ఉంటుంది. దాని గురించి రభత్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.